దేవుని నామాన మీ సంఘానికి అందరికీ వందనాలండి. మరి చాలా సంవత్సరాల నుంచి నేటివిటీ స్కిట్ వేయాలని మా స్త్రీల సమాజం అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ సంవత్సరానికి దేవుడు మరి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మా స్త్రీలందరినీ మీరు ఎంకరేజ్ చేయాలని మరి మనవి చేస్తూ ఉన్నాను. మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏదన్నా పొరపాట్లు ఉంటే కూడా మన్నించమని కూడా వేడుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. జకర్యా ధూపం వేయిచుండగా దేవుని మందిరంలో ప్రభు దూత ఆయనకు ప్రత్యక్షమగుట. జకర్యా, జకర్యా, ఎవరు? నేను ప్రభుదూతను, నీకు వర్తమానము తెచ్చితిని. ప్రభుదూత, నాకు వర్తమానమా? అవును జకర్యా, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు ఒక కుమారుని కనును. అతనికి యోహోను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. పుట్టబోవాడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఉండి ఆయనకు ముందుగా వెళ్ళును. ఇది నాకెలాగూ జరుగును? నేను ముసలివాడను, నా భార్య ముసలిది. నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువు. దేవా, కన్యకలైన నన్ను కరుణించుము. ఏ పాపము నా మీదుండకుండా తీసివేయము. లోకములో నివసించుండగా ఏ ఆపదలు నిందలు నా మీద రాకుండా కాపాడము. నన్ను దూరపరచుము. నిత్యము నీలో నివసించి భాగ్యము అనుగ్రహించుము. ఆమేన్. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువైన యెహోవా ఆత్మ నీకు తోడయుండునుగాక. ఎవరు? మరియా, భయపడకుము. దేవుని వలన నీవు కృపనొందితివి. నా పేరు గాబ్రియేలు, దేవుడు పంపగా వచ్చితిని. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. నేను పురుషుని ఎరుగున దానినే, ఇదెలాగు నాకు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఇదిగో, ప్రభు దాసురాలిని, నీ మాట చెప్పు నాకు జరుగునుగాక. ఎలిజబెత్ అమ్మా. ఎవరు? నేనమ్మా, మరియాని. రామ్మ మరియా, చాలా కాలం నాకు వచ్చేటివి. క్షేమంగా ఉన్నావా? క్షేమంగానే ఉన్నానమ్మా. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలా సంభవించను? నేను ఒకనాడు ఏకాంతముగా ప్రార్థన చేయించుండగా గాబ్రియేలు దూత నాకు దర్శనమై ఇలాగూ చెప్పాను, నీవు గర్భవతివని, నీకు 6వ మాసమని చెప్పాను. ఈ శుభవార్త నా చెవిని పడగానే నా గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేయిస్తున్నాడు. నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు. అవునమ్మా, ఆనందంతో నా హృదయం నిండిపోయింది. ప్రభు నన్ను కరుణించాడు. ఇంక నుండి అందరూ నన్ను ధన్యురాలు అంటారు. నీ గర్భము ఆశీర్వదింపబడును.
జకరే గారికి అబ్బాయి పుట్టి 8 రోజులు అవుతుంది కదా, ఈ రోజు ఆయనకు పేరు పెట్టాలే. బాగుందే నీ సంబడం. ఊర్లో వాళ్ళ పెళ్ళికి మీ ఇంట్లో సన్నాయి ఊదినట్టుంది నీ గాబరా. వాళ్ళ బంధువుల్లో ఎవరో ఒకరు పెడతారులే. అదే ఏ పేరు పెడతారో అని ఆలోచిస్తున్నాను. ఏముంది, వాళ్ళ నాన్నగారి పేరే పెడతారనుకుంటా. మరి జకరయ్యనా? అప్పుడు 2 జకరయ్యలు అవుతారుగా. ఏముంది లేవే, నేను పెద్ద చక్రయ్య అని చిన్న చక్రయ్య అయినా మన పేరు పెడితే అయిపోతుందా ఏంటి సంబడం? ఒకసారి ఎలిజబెత్ గారిని అడిగి కనుక్కుందాం. అమ్మా ఎలిజబెత్, ఈయనకి ఏం పేరు పెడతారు? ఈయనకి యోహాను అని పేరు పెట్టండి. మీ బంధువులోను మా బంధువులోను ఆ పేరు లేదే. ఒకసారి జకరే గారిని అడుగుదాం. జకరే గారు, ఈ అబ్బాయికి ఏం పేరు పెడతారు? ఇదిగో ఈ పలక మీద రాసి చూపించండి. ఇదేంటి, ఈయన కూడా యోహాన్ అని రాశాడు. యోహాను ప్రభువైన ఇశ్రాయేల్ దేవుడు స్తుతింపబడునుగాక. ఇదేంటిది, ఈయన మాట్లాడేస్తున్నదే చాలా విడ్డూరంగా ఉంది. ఓ శిశువా, సర్వోన్నతుని ప్రవక్తవై ఆయన మార్గమును సిద్ధపరచుటకై ప్రభువునకు ముందుగా నడిచెదవు. నేను వివాహమాటకు ఉద్దేశించి ప్రదానం చేసుకున్న మరియా గర్భవతియా? మరియా, ఎంత మోసం చేసావు! పెండ్లు కాకుండా గర్భమా? ఎంత అవమానం! ఎంతో దైవభక్తి కలిగిన మరియా ఇలాంటి పని చేయడమా? ఆమెను పెద్ద మనుషుల ముందు పెట్టి అవమానించాలి. దేవా నన్ను ఎందుకు పరీక్షించున్నావు? ఆమెను అవమానించి నేను బ్రతకగలనా? ఆమెను రహస్యంగా వదిలేయడం మంచిది. అవును, అలా చేయడం అందరికీ మంచిది. అదే చేస్తాను. దావీదు కుమారుడైన యోసేపు, నీకు భార్యగా ప్రదానము చేయబడిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. అయ్యో మరియా, ఎంత తప్పు చేశాను! ఎన్నో యుగాలుగా లోకమంతా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నా ఆ లోకరక్షకుని తల్లిగా దేవుని దృష్టిలో మరియా దయ పొందింది. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఏమైనా నేను మరియాని చేర్చుకునేదను. నేను ఐగుస్తు చక్రవర్తుల దగ్గర మహామంత్రిని. ఈ మధ్య ఐగుస్తు చక్రవర్తుల వారు చాలా విచారంగా ఉంటున్నారు. దానికి కారణం ఖజానా ఖాళీగా ఉండటమే కాబోలు. అయినా ఇప్పటికే ప్రజలపై ఎన్నో పన్ను నిబంధనలు విధించారు కదా, అయినా కూడా ఖజానా ఎందుకు ఖాళీగా ఉంటుంది? జుట్టు పెంచుకున్న వాళ్ళకి పన్ను విధించారు, దాంతో చాలామంది గుండు చేయించుకుంటున్నారు. అలాగే రాత్రివేళ వీధుల్లో తిరిగే వారిపై కూడా పన్ను విధించారు. దీంతో ప్రజలు రాత్రివేళ ఇళ్లల్లో నుంచి బయటకు రావటమే మానేశారు. ఇది కూడా చాలదన్నట్టు రోజు స్నానం చేసేవారికి, అలాగే భోజనానికి ముందు చేయగడుక్కునే వారికి కూడా పన్ను విధించాలని చూస్తున్నారు. ఇలా గనుక చేస్తే ప్రజలు భోజనం చేయటము, స్నానం చేయటమే మానేస్తారు. దీనివల్ల ప్రజల్లో విప్లవం చెలరేగుతుంది. నాకెందుకో ఆ సుంకర్లపైనే అనుమానంగా ఉంది. వాళ్ళే ఖజానా సొమ్మును స్వాహా చేస్తున్నారేమోనని. దీనికి అంతటికీ ఒక పరిష్కారం ఆలోచించాలి. ప్రజాసంఖ్య వ్రాయిస్తే బాగుంటుంది కదా, దాంతో ఎవరు పన్ను కడుతున్నారు, ఎవరు పన్ను ఎగవేస్తున్నారో తప్పకుండా తెలుస్తుంది. ఈ సమాచారాన్ని ప్రభువుల వారికి అందచేయాలి.
ఇది తప్పకుండా ప్రభువుల వారికి నచ్చుతుంది. ఇశ్రాయేలు ప్రజలారా, నజరేతు వారులారా, రోమ పౌరులారా, శిలువ క్షేత్రం సంఘస్థులారా, మీరంతా నేను చెప్పేది వినండి. అహో, సర్వలోకానికి ప్రజా సంఖ్య రాయాల్సిందిగా శ్రీ కైసర్ ఐగుప్తు గారు ఆజ్ఞ ఇచ్చారహో. కాబట్టి మీరు మీ గ్రామానికి వెళ్ళి మీ గోత్రం, మీ పేర్లు, మీ వంశం అన్నీ నమోదు చేయవలసిందిగా కోరుచున్నామహో. ఇది రాజాజ్ఞ. రాజాజ్ఞను ఉల్లంఘించిన వారికి కఠినంగా శిక్షిస్తారహో. ఇంకేంటి చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళి ప్రజాసంఖ్య పట్టికలో మీ పేర్లను నమోదు చేసుకోండి. అహో, ఇప్పుడు మనము కూడా వెళ్ళాలంటారా? అవును మరియా, మనం తప్పకుండా వెళ్ళాలి. నిండి శూలాలైన నేను ఎడారిలో నడవగలనంటారా? దేవుడే మనకు తోడుగా ఉంటాడు మరియా. నువ్వు ప్రయాణానికి సిద్ధం చేయి. అలాగేనండి. అబ్బా, నడవలేకపోతున్నాను, చాలా నొప్పిగా ఉంది, కళ్ళు కూడా తిరుగుతున్నాయి. వచ్చేసా మరియా, అదుగో ఆ కనబడుతుందే, అదే బెత్లెహేము. కొంచెం ఓపిక పట్టు. మరియా, నువ్వు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు. ఇక్కడ ఈ సత్రంలో ఏమైనా స్థలం ఉందేమో కనుక్కుని వద్దాం పదా. అయ్యా, మేము చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాము. నా భార్య నిండు చూలాలు. మీ సత్రంలో స్థలం ఉంటే ఇస్తారా? మా సత్రంలో స్థలం లేదు. అయ్యా, మేము చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాం. నా భార్య నిండు చూలాలు. మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? అయ్యా, మేము చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాం. నా భార్య నిండు చూలాలు. మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? దాని పక్కనున్న పశువుల పాకలో స్థలం ఉంది. మీరేమనుకోరంటే అక్కడ ఉండొచ్చు. చాలా వందనములు. పశువుల పాకైనా పర్లేదు. పద మరియా, విశ్రాంతి తీసుకుందు. అదే ఆ తార. వింతగా ప్రకాశిస్తున్న తారను మరవలేకున్నాను. పైగా చలిస్తూ నన్ను రమ్మని పిలుస్తుంది. రాత్రివేళ నిద్ర పట్టట్లేదు. ఏదో ఒక శక్తి నన్ను తొందర పెడుతుంది. ఆకాశంలో మహానక్షత్రం పుడితే గొప్ప రాజు పుట్టినట్లు. కావున ఆయన ఎవరు, ఎక్కడ పుట్టారో గ్రంథాలను పరిశీలిస్తున్నాను. అంతేగాక ఆ కారణ జన్ముణ్ణి కలవాలని నా మనసు తొందర పెడుతుంది. ఎవరండి ఇంట్లో? ఎవరు? మహాజ్ఞాని బెల్తెషాజరుకు వందనం. వందనాలు. జ్ఞానులకు శుభమౌనుగాక. రండి మిత్రులారా, రండి. ఆకాశంలో వెలిసిన ఆ మహాతారను మీరు చూచే ఉంటారు. మిల్కీసేదా కూడా దానిని గమనించి మా యొద్దకు వచ్చాడు. ఆ తార అందం, దాని ముందు నక్షత్రాలన్నీ చిన్నబోతున్నాయి. అదియు కాక ఆ తార నన్ను రమ్మని పిలుస్తున్నది.
నాకు అదే అనుభూతి. కానీ ఎక్కడికి, ఎలా, ఎంత దూరం? ఎంతకాలమైనా ఎంత దూరమైనా ఆ తారను దాని వెనకాల ఉన్న రహస్యాన్ని మనం తెలుసుకోవలేను. ఆలస్యమేలా, బయలుదేరుదాము. పదండి మిత్రులారా, పదండి. రాజాదిరాజ, రాజా మార్తాండ, రాజా గంభీర, శ్రీ 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 హేరోదు మహారాజు వారు వేచేస్తున్నారు. హేరోదు రాజులకు ప్రణామములు. రాజా, ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నారు. మహామంత్రి, కొంతకాలం నుండి నా మనసు ఎందులకో కలవరం చెందుచున్నది. కలవరమునకు కారణము ఊహింపలేకపోవచ్చున్నాను. రాజా, మీ వంటి రాజులకు కలవరమా? నా కలవరమునకు కారణము ఈ యూదులు. యూదులా? అవును మంత్రి. ఈ యూదా జనాంగంలో కొందరు నిలువుటంగీలు ధరించుకొని వీధి మూలన నిలువబడి ఎవరో మెస్సయ్య వస్తాడని, మన హస్తముల నుండి రాజ్యాన్ని విడిపించి వారిని కాపాడుతారని అందరికీ ప్రచారం చేయుచున్నారు. అవును ప్రభు, నేను విన్నాను. అది జనాభా లెక్కలు మొదలైన నాట నుండి మరి ఎక్కువగా ప్రచారం జరుగుతున్నది. అయినా ఎవరు వచ్చినా మీ ముందు నిలబడగలరా? మిమ్మల్ని ఎదిరించి బ్రతకగలరా? జయము జయము, మహారాజులకు జయము జయము. మీ దర్శనార్థము ఎవరో ముగ్గురు వచ్చి ఉన్నారు ప్రభు. వారిని ప్రవేశపెట్టము. చిత్తం ప్రభు. జ్ఞానులారా రమ్ము. రాజశేఖరునికి ప్రణామములు. విజయోభవ, దిగ్విజయోభవ. నమస్కారములు. మీ రాకకు కారణమేమైనది? నన్ను బెల్తెషజర్ అంటారు. నన్ను జాష్వర్ అంటారు. నేను మెలికిషేదకును. మేము తూర్పు దేశము నుండి వచ్చాము. మేము ఖగోళ శాస్త్ర పండితులము. తూర్పు దిక్కున ఒక తార ఉదయించెను. ఆ తార గమనమును గమనిస్తూ బహుదూరము ప్రయాణము చేసి ఇక్కడికి వచ్చితిమి. ఆ తార ఒక రాజుగా పుట్టిన యుగపురుషుని జననమును సూచిస్తుంది. మరి ఆ రాజు రాజనగరిలో కదా జన్మించెను. ఆ బాలుని దర్శనార్థమై వచ్చితిమి. యూదులకు రాజుగా పుట్టిన ఆ శిశుని దర్శించుటకు చూచుటకు భాగ్యము దయచేయుడి. మీ మాటలు మాకెంతో ఆశ్చర్యమును కలిగించుచున్నవి. మా కుమారులందరూ యువరాజులు. రాజనగరుని ఏ శిశువును జన్మించలేదు. యూదులు యుగయుగాలుగా ఎదురు చూస్తున్న ఆ పుణ్యపురుషుడు అవతరించెనా? అయినను ఆయన గూర్చి ఆ ప్రవక్తలేమైనా ప్రవచించిరేమో. మహామంత్రుల వారి ఆలోచన సమయస్ఫూర్తిగా ఉన్నది. మేమును ఆ రాజు రాక కోసమే ఎదురు చూచుచుంటిమి. ఆర్యులారా, ఆయన జనన వివరములను తెలుసుకుందాము. ఎవరక్కడ? నీవు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి వారి లేఖనములను బాగుగా ఎరిగిన పెద్దలను మా యొద్దకు పంపవలనని మా ఆజ్ఞగా వారికి వినిపించుము. చిత్తం మహాప్రభు. ఖగోళ శాస్త్రం ఎరిగిన ఆ జ్ఞానులు ఆ బాలరాజు జన్మస్థలం ఎరుగకపోవుట వింతగానున్నదే. రాజును రాజగృహమును గాక మరెచ్చట సందర్శించగలరు. ఆర్యులారా, ఏవో కానుకలు తెచ్చినట్లున్నారు.
ఆయన రారాజుగా గుర్తెరిగి బంగారము కానుకగా తెచ్చి తిని. ఆయన రక్షకుడని బోళమును కానుకగా తెచ్చి తిని. ఆయన యాజకునిగా గుర్తెరిగి సామ్రాణి కానుకగా తెచ్చి తిని. ప్రవేశపెట్టము. చిత్తం ప్రభు. హేరోదు రాజులకు ప్రణామములు. శాస్త్రుల వారు, యూదుల రాజుగా పుట్టిన మెస్సయ గురించి మీ లేఖనములు ఏమి చెప్పుచున్నవి? చిత్తం మహాప్రభు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును అని యెషయా ప్రవక్త ప్రవచించినాడు ప్రభు. బెత్లెహేము ఎఫ్రాత యూదావారి కుటుంబంలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును అని మీకా ప్రవక్త కూడా ప్రవచించినాడు ప్రభు. ఇక మీరు వెళ్ళవచ్చు. చిత్తం ప్రభు. విన్నారు కదా, ఆయన యూదయ బెత్లెహేమునందు కన్య గర్భమున జన్మించెను. మీ కానుకలతో మీరు దర్శించిన పిదప మాకు వర్తమానము తెండు. మేమును ఆ రాజుకు తగినట్లుగా దర్శించుటకేగుదము. మహారాజులు విజయులవుదురుగాక. వెళ్ళి వచ్చేదము. శిశువును గూర్చి వార్త తెలిపెదము. మహామంత్రి ప్రభు, విన్నావా? ఆ యూదుల రాజు ఉదయించినట. కాలమును పట్టి చూడగా శిశువుకు నేటికి 1 సంవత్సరము దాటినట్లున్నది. మీరు వెంటనే బయలు వెళ్ళి ఈ జ్ఞానుల రాకను గూర్చిన సమాచారము వ్యాపించకుండా భద్రము చేయడు. చిత్తం ప్రభు. యూదుల రాజట. తూర్పున తార ఉదయించినట. ఆ తారయే వారికి మార్గము చూపుచుండా మరి మా యొద్దకేలా రావలేను? తూర్పు దేశ జ్ఞానులు వీరు అజ్ఞానులు. పసికందుకయ్యే తెంచిరట. ఈ మూర్ఖులను రానిమ్ము. బంగారము, సామ్రాణి, బోళము, రాజు, యాజకుడు, రక్షకుడు. ఓహో, ఏమి కానుకలు! వారిని నా యొద్దకు రానిమ్ము. వారు సమాచారం తెచ్చిన పిదప మేమును కానుకలు తీసుకొని వెళ్ళదము. ఈ సింహాసనము మాది, మా ఖడ్గబలముతో సంపాదించుకున్నది, మా రక్తము పంచుకు పుట్టిన కుమారులది. వారు వచ్చిన పిదప మేము కానుకలు తీసుకొని వెళ్ళెదము. మా ఖడ్గమును బహుకరించదము. మా ఖడ్గముతో ఆ శిశువును నరికి ఖండాలుగా పారవేసేదను. పట్టుకుంటారా? ఈడ పట్టుకుంటారు, ఇది కోసుకుంటుంది. ఒరేయ్ యోవాను, యోవాను, ఒరేయ్ యోవాను, చిన్నోడా చిన్నోడా, ఎక్కడ్రా? ఓయ్ వస్తున్నాను తాతోయ్. ఏంటి సిమోని తాత గట్టిగా అరుస్తున్నావేంటి? ఏం లేదురా, కొద్దిగా చలేస్తుంది, మంటెగరై. అబ్బో, మామూలుగా లేదు చలి. సరే గాని ఆ యోవాను గాడు ఏడబోయాడు? ఏంటో తాత నాకు తెలీదు. ఏమైందిరా యోవాను, ఏడబోయినావు? అదెందుకు అడుగుతావులే తాత, ఊళ్ళో జనాలు చూసావా, గొర్రెల మందల్లా వచ్చేసారు. తాతోయ్
ఊర్లో తిరునాళ్ళు కానీ జాతర కానీ ఉందా? తిరునాళ్ళు కాదు, జాతర కాదు, ప్రజా సంఖ్యరా. ప్రజా సంఖ్య అంటే ఏంటి? అదొక పండగ ఏంటి? ప్రజా సంఖ్య అంటే పండుగ కాదురా. రోమా ప్రభుత్వ చక్రవర్తి గారైన కైసరు గారు ఎంతమంది యూదులు ఎంతమంది ఇస్రాయేలీలు ఉన్నారో లెక్కెడటానికే ఈ ప్రజా సంఖ్య. ఏం తాతో రాజుగారింట్లో ఉన్నాళ్ళు ఏమని పెడుతున్నారా ఏంటి? అందరినీ లెక్కెడుతున్నారు. ఓన్నాళ్ళు కాదోయ్, ఎంతమంది యూదులు ఎంతమంది ఇస్రాయేలీలు ఉన్నారో తెలుసుకోవడానికే ఈ ప్రజా సంఖ్య. ఎంత దారుణము తాతోయ్, పన్నులు వేయడానికి ప్రజా సంఖ్య ఏంటి? అంతేలే, పనులేనుడు ప్రజా సంఖ్య అంటాడు, కొత్త పనులు ఎడతాడు. మీ మాటలు కానీ రోమా సిపాయిలు ఉన్నారంటే ఈడ్చుకెళ్తారు. సిపాయి గాడు వచ్చాడంటే వాని చంపి పడేయను. చంపేవలే కానీ ముందు గొర్రెలు ఎన్ని ఉన్నాయో లేదో చూడు. అలాగే తాత. టర్ టర్ టర్. మనకి బాధలు ఎంతకాలం తాత? మెస్సయ్య వచ్చే వరకేరా మనకి కట్టాలు. మెస్సయ్య అంటే కొత్త రాజా తాత? రాజు కాదురా, రక్షకుడురా. మరి రక్షకుడు ఎప్పుడు వస్తాడు? అయినా వచ్చినా మనకు అగుపడతాడా ఏంటి? ఎంతకాలం నుంచో ఎదురు చూసే రాజురా ఆయన. అయినా ఇదంతా మీకు చెప్పిన అర్థం కాదులే కానీ నేను తొంగుంటాను. ఒరే చిన్నోడా, నేను తాత తొంగుంటాం కానీ గొర్రెలను చూస్తుండు. సింహము తోడేలో వచ్చేయగలదు. తోడేలు సింహము వస్తే దావీదు చంపేసినట్టు చంపి పడేయను. సర్లే, మీరు తొంగుండండి, నేను చూస్తాలే. అదేదో తోడేల్లాగా తెల్లగా ఉందే. హాయ్ బాబోయ్, నా దగ్గరికి రాని కర్రతో కొట్టానంటే బాబోయ్ దయ్యమే. బాబోయ్ ఎవరు తాత? సిమోను తాత, లేగండి లేగండి, దయ్యం దయ్యం. దయ్యమా? ఎక్కడరా బాబోయ్ దయ్యం? ఒరే ఆగండ్రా, ఈ ముసలోడిని ఒగ్గేయకండ్రా. గొల్లలారా భయపడకుడి. భయపడవద్దా? ఎవరు నువ్వు? నన్నేం చెయ్యకు. నేను ప్రభుదూతను. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఆమేన్. తాతోయ్, దయ్యం వెళ్ళిపోయిందా? దయ్యం కాదురా, దూతరా. దేవుడు పంపాడురా. దూత ఏటి చెప్పినది? రక్షకుడు పుట్టాడంట, మనల్ని వెళ్ళి చూసి రమ్మన్నాదిరా. మరి పదండి వెళ్దాము. రాజులకు రాజు పుట్టెనయ్య, రాజులకు రాజు పుట్టెనయ్య, రారే చూడ మన మెల్లుదామన్నయ్య, రారే చూడ మన మెల్లుదామన్నయ్య. యూదాయనే దేశమందన్నయ్య, యూదాయనే దేశమందన్నయ్య. యూదులకు గొప్ప రాజు పుట్టెనయ్య, యూదులకు గొప్ప రాజు పుట్టెనయ్య. రాజులకు రాజు పుట్టెనయ్య, రాజులకు రాజు పుట్టెనయ్య. రారే చూడ మన మెల్లుదామన్నయ్య, రారే చూడ మన మెల్లుదామన్నయ్య. తారం చూచి తూర్పు జ్ఞానులన్నయ్య, తారం చూచి తూర్పు జ్ఞానులన్నయ్య. తరణినారే వారు బెత్లెహేమన్నయ్య, తరణినారే వారు బెత్లెహేమన్నయ్య. రాజులకు రాజు పుట్టెనయ్య, రాజులకు రాజు పుట్టెనయ్య. రారే చూడ మన మెల్లుదామన్నయ్య, రారే చూడ మన మెల్లుదామన్నయ్య. Kings of Oriental,
Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Dashing through the snow in a one-horse open sleigh. O'er the fields we go, laughing all the way. Bells on bobtail ring, making spirits bright. What fun it is to ride and sing a sleighing song tonight. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Day or two of జన్మించినాడు శ్రీయేసురాజు బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు